యతోన్వయాది తరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సదాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ఉద్ధవుడు అడుగుతున్నాడు, జై గోవింద. ఓ కమలనైనా, సర్వశక్తివంతుడైనటువంటి శక్తివంతుడవైనటువంటి నీ యొక్క ఆదేశాలే లోకంలో విధి నిషేధము అని చెప్పబడేటువంటి వేదాలు. ఇవి కర్మల యొక్క గుణదోషాలని, పాప పుణ్యాలని, వీటన్నిటిని కూడా ప్రతిపాదిస్తున్నాయి కదా. ఈ వేదశాస్త్రాలే వర్ణ ఆశ్రమ భేదాలని, అధికం తక్కువ అనేటువంటి గుణ దోషాలని, అలాగే ద్రవ్యాల యొక్క, దేశాల యొక్క వయస్సుల్ని, కాలగతమైనటువంటి వాటి యొక్క యోగ్యతని అయోగ్యతని, అలాగే స్వర్గమని నరకమని మొదలైనటువంటి లోకాలని అన్నిటినీ కూడా వివరిస్తోంది వేదమే కదా. అయితే గుణం దోషం అనేటువంటి భేద దృష్టి లేకుండా
విధి నిషేధం అనేటువంటి రూపమైనటువంటి వాక్కు లోకంలో ఉండలేదు కదా. గుణమని దోషం అనేటువంటి భేద దృష్టి లేకుండా విధి అనేటువంటిది నిషేధం అనేటువంటివి రెండు వాక్యాలు రాలేవు కదా. అయితే విధి నిషేధ వాక్కులే లేకుండా మానవులకి ముక్తి అనేటువంటిది సంభవించడం కష్టం కదా. విధి నిషేధాలు ఉన్నప్పుడే ముక్తి కలగడానికి అవకాశం. విధి నిషేధ వాక్యాలు లేకపోతే నీకు ముక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రావడం కష్టం కదా. అనుభవాతీతమైనటువంటిది మోక్షం. ఆ మోక్షం కానీ, లేదా స్వర్గాది విషయాలు కానీ, లేదా సాధ్యము సాధనము అని చెప్పబడేటువంటి రీతిలో జ్ఞానాన్ని వెల్లడి చేసేటువంటి నీ యొక్క వాక్కు కానీ, ఇవన్నీ వేదమే కదా. మొత్తం వేదమే అవుతున్నాయి కదా. ఈ వేదం అనేటువంటిది అటు పితృదేవతలకి, ఇటు మనుష్యులకి అందరికీ కూడాను ప్రమాణం అవుతున్నది. ప్రమాణం అవుతున్నది లోకంలో అందరికీ. అంటే పితృదేవతలకో, మనుష్యులకో, దేవతలకో అందరికీ కూడా. నీ వాక్ అయినటువంటి వేదం ఏదైతే ఉందో ఆ వేదం నుంచి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ గుణదోషాల యొక్క భేదం అనేటువంటిది లోకంలో ప్రవర్తితం అవుతోంది. ఇది గుణమని, ఇది దోషమని రెండు రకాలుగా కనిపిస్తున్నాయి లోకంలో అన్ని. అది స్వతసిద్ధంగా వచ్చింది కాదు. వేదమే ఏం చేస్తోంది? భేదాన్ని చూపిస్తోంది. ఆ భేదాన్ని తొలగించగలిగేటువంటిది కూడా వేదమే అవుతోంది. ఎలా తొలగించగలుగుతుంది అంటే, ఒక వస్తువుకి గుణం ఏదో చెప్తుంది, ఒక వస్తువుకి దోషం ఏదో కూడా చెప్పగలుగుతుంది. అయితే ఈ తొలగించగలిగేటువంటిది కూడా వేదమే కదా. మరి తొలగించేటువంటి విధానంలో నాకు సంశయం కలుగుతుంది. ఎలా చేస్తుంది ఇది? దీని గురించి నాకు కొద్దిగా వివరంగా చెప్పబోయా అని అడిగాడు. అంటే భగవంతుడు చెప్తున్నారు కదా దానికి సమాధానంగా, ఉద్ధవ, మానవులందరికీ కూడా శ్రేయస్సు చేయాలి అని సంకల్పించినటువంటి నేను జ్ఞానము, కర్మ, భక్తి అనేటువంటి 3 యోగాల్ని నిర్దేశించాను. ఇంతకంటే మించినటువంటి ఉపాయం ఇంకొకటి ఏది కూడా లేదు. అంటే ఈ భక్తి యొక్క పరాకాష్ఠే ప్రపత్తి కనుక వీటికన్నా మించినటువంటి ఉపాయం అయితే ఇంకొకటి ఏమీ లేదు. వీటిల్లో కూడా కర్మల నుంచి కర్మలు చేసి ఆ కర్మఫలాల్ని అనేక రకాలుగా అనుభవించి వాటి యందు విరక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఆ కర్మలన్నింటినీ త్యజించి పారేస్తాడు, వదిలేస్తాడు, విరక్తి పొందింది. అప్పుడు ఎప్పుడైతే వాటి యందు విరక్తి కలుగుతుందో, అవన్నీ త్యజించేటువంటి యోగ్యతతో త్యజిస్తాడో అప్పుడు జ్ఞానయోగానికి అతను అధికారి అవుతాడు. అంటే కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తేనే జ్ఞానయోగంలోకి ప్రవేశం కలుగుతుంది. కర్మల నుంచి, కర్మ యొక్క ఫలాల నుంచి విరక్తి పొందలేదనుకో లోకంలో ఎవరైనా, అతనికి దుఃఖపరమైనటువంటి సుఖపరమైనటువంటి బుద్ధి ప్రవర్తిస్తుంది. అలాంటి సకామ యోగులు, సకామ కర్మ మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కర్మయోగానికే అధికారులు అవుతారు, జ్ఞానయోగానికి అధికారులు కాలేకపోతారు. ఎవరికైతే కర్మలు చేయగా వాటి యొక్క కర్మల మీద కానీ లేకపోతే వాటి యొక్క ఫలాల మీద కానీ విరక్తి కలుగుతుంది, అలాంటి వాళ్ళందరూ జ్ఞానయోగానికి అధికారులు. ఎవరికైతే విరక్తి కలగలేదో వాళ్ళందరూ కర్మయోగానికే అధికారులు అయి ఉంటారు, జ్ఞానయోగానికి అధికారులు కాలేరు. అదృష్టం వలన నా కథల మీద ఆదరం గనక కలిగి ఉంటే ఎవరైనా, అదృష్టం అంటే దృష్టము కానిది, కనిపించనిది. కనిపించనిది ఏమిటి? కర్మ వల్ల వచ్చేటువంటి ఫలం.
మనం ఒక కర్మ చేసాము, దానివల్ల ఫలం ఏమి మనకు కనిపించదు. పుణ్యం అంటాం, పాపం అంటాం, కనిపించదు. అది అదృష్టం అంటాం. ఆ అదృష్టం అని చెప్పబడేటువంటి పుణ్య విశేషం చేత అతనికి నా మీద ప్రేమ కలగచ్చు, నా కథల మీద శ్రద్ధ కలగచ్చు. అయితే మొన్న ఎవరో అడిగారు, ఏమండి భగవంతుడి మీద ప్రీతి కలగాలి అంటే దానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి కదా. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనకు కలగదు కదా. అబ్బాయి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండడం, అనుగ్రహం లేకపోవడం అనేది దాంతో సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే, ఒకరి మీద అనుగ్రహం కలిగించి వాళ్ళకి భక్తిని పుట్టించడం, ఇంకోళ్ళకి పుట్టించి ఇంకోళ్ళకి భక్తి లేకుండా చేయడం, ఇలాంటి పని పరమాత్మది కాదు. మరి భక్తి ఎలా కలిగిందండి? నీ పూర్వకర్మ వల్ల కలిగింది. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల ఆ పుణ్య విశేషం నీకు పరమాత్మ యందు ప్రీతి, శ్రద్ధని కలిగించింది. ఆయన కథలు వినటంలో శ్రద్ధని కలిగించి. అందుకే ఇక్కడ ఏమన్నారు? అదృష్టం వల్ల. అదృష్టం వలన నా కథల మీద ఆధారం కలిగితే అప్పుడు అతనికి విషయాల యందు వైరాగ్యం లేదా అపరిమితమైనటువంటి ఆసక్తి లేకపోవడం అనేటువంటివి కనుక కలిగితే అప్పుడు అతనికి భక్తి యోగం సిద్ధిస్తుంది. అదృష్టం వల్ల నా కథల మీద ముందు శ్రద్ధ కలిగితే నా కథలు, నా గుణాలు ఇవన్నీ కూడాను వినగా 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 అతనికి విషయాల మీద వైరాగ్యం కలుగుతుంది. ఎందుకని ఇప్పుడు శ్రీమద్ భాగవతం ఉంది, ఆ భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కథలు వింటున్నాం. దాంతోపాటుగా మనకి ఉపదేశాలు వస్తున్నాయి. ఆ కథలో ఏమొస్తున్నాయి? కృష్ణుడు ఉపదేశం చేసినటువంటి ఉపదేశం వచ్చింది. ఈ ఉపదేశంలో మనం ఏం విన్నాం అంటే, విషయాల జోలికి మనం వెళ్ళకూడదు, వెళ్తే సంసారంలో పడతాం, విషయాలకి భిన్నంగా ఉన్నటువంటి పరమాత్మని మాత్రమే మనం ఆలోచించాలి అనేటువంటి విషయం విన్నాం. ఈ కథల వల్ల వింటూ ఉండగా మనకి తెలిసేది ఏంటంటే, విషయాల మీద వైరాగ్యం కలుగుతుంది, విరాగం కలుగుతుంది. ఇవన్నీ దుఃఖమయాలే. దుఃఖమయమైనటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్తే మళ్ళీ దుఃఖంలో పడడానికి ఎవడు మాత్రం ఇష్టపడతాడు కనుక అనే భావంతో వాటి మీద వైరాగ్యం అన్నా కలుగుతుంది, లేకపోతే అమితమైనటువంటి అనాసక్తి కలుగుతుంది. అంటే ఆసక్తి లేకుండా ఉంటుంది. అలాంటి పురుషుడికి మాత్రమే భక్తి యోగం అనేటువంటిది సిద్ధిస్తుంది అన్నారు. అంటే కర్మయోగం పరిపూర్ణంగా ఆచరిస్తే వాడు జ్ఞానయోగంలోకి వెళతాడు. ఆ జ్ఞానం కలిగిన తర్వాత అతనికి అదృష్టం వల్ల నా కథలు వినేటువంటి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే అతనికి కలిగిన తర్వాత అతను వినగా వినగా అతనికి విషయాల యందు వైరాగ్యం కలిగి లేదా అనాసక్తి కలిగితే అతనికి నా మీద భక్తి అనేటువంటిది కుదురుతుంది అని అంటున్నాడు. అయితే కర్మ విషయాల్లో దుఃఖ జ్ఞానం లేదా నా కథని శ్రవణం చేయడంలో, అంటే ఇప్పుడు చూడండి, ఇతనికి కర్మల వల్ల అనేక రకాల దుఃఖాలు కలుగుతున్నాయి. ఈ దుఃఖం అంతా కూడాను పోవాలి, అతనికి పోవడం లేదు. ఏం చేయాలి? అప్పుడు నా కథలు వినాలి. వింటున్నా కూడాను కొంతకాలం దాకా పోలేదు అవి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఉన్నటువంటి దుఃఖ జ్ఞానం ఏదైతే ఉందో ఆ దుఃఖ జ్ఞానం ఎప్పుడు దాకా ఉంటుంది అని అంటే, నా కథాశ్రవణంలో శ్రద్ధ పుట్టేంత మటుకు ఉంటుంది. నా కథాశ్రవణంలో శ్రద్ధ పుట్టేంత మటుకు కూడా కర్మ విషయాల్లో ఉండేటువంటి దుఃఖ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే నా కథా విషయంలో ఇతనికి శ్రద్ధ అనేటువంటిది కలిగిందో, ఆ కలిగిన తర్వాత ఇతనికి ఉండేటువంటి ఆ వైరాగ్యం అనేటువంటిది పుట్టి భక్తి కలుగుతుంది. అయితే ఈ శ్రద్ధ అనేటువంటిది కలిగేంత మటుకు కూడా ఇతనికి సంబంధించిన నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూనే ఉండాలి.
నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా? భగవంతుని యొక్క కథల యందు శ్రద్ధ కలిగేంత మటుకు. ఆ నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించగా 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 అప్పటికి ఇతనికి కలుగుతుందన్నమాట. అందువల్ల ఉద్ధవ, స్వధర్మ ఆచరణలో చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి, దాంతోపాటు తాను చేసేటువంటి ఏ కర్మకి కూడాను ఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా కర్మ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను యజ్ఞం ద్వారా దేవతల్ని ఆరాధించి, ఆ ఆరాధించేటప్పుడు కూడా నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దాంట్లో వాటన్నిటిని కూడా వదిలేసి, అలాగే అది కామ్య కర్మలు అంటే కోరికతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెయ్యకుండా ఉంటే అతనికి స్వర్గం కానీ నరకం కానీ లభించదు అని. ఎవరికండి? స్వధర్మ ఆచరణశీలుడై ఉండి, తన యొక్క ధర్మాన్ని చక్కగా తాను పాటిస్తూ ఉన్నవాడై ఉండి, తాను చేయాలనుకున్నటువంటి ఆ యజ్ఞానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలాన్ని కోరకుండా నిష్కామంగా ఆ కర్మ చేసేటువంటి వాడై ఉండి, ఆ యజ్ఞాన్ని ఆచరిస్తూ దేవతల్ని ఆరాధించినప్పటికీ కూడా ఆ ఆరాధించేటువంటి విధానంలో ఏవైతే నిషిద్ధ కర్మలుగా చెప్పిందో వేదం వాటన్నిటినీ కూడా వదిలిపెట్టేసి, కామ్య కర్మలు అంటే వాటిలో మళ్ళీ కోరికల కోసంగా కొన్ని చెప్తుంది, అలాంటివన్నీ కూడాను కామ్య భావం లేకుండా చేసి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి స్వర్గం కానీ నరకం కానీ లభించదు. అంటే అర్థం ఏంటి? నిష్కామ కర్మ చేసేటువంటి వాడికి స్వర్గ నరకాలతో సంబంధం ఉండదు. ఏదైనా కోరికతో చేసేటువంటి వాడికి మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. కనుక నిషిద్ధ కర్మ త్యాగి అయినటువంటి ఉంటాడే, చెయ్యకూడనటువంటి కర్మల్ని వదిలిపెట్టేవాడు, శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, స్వధర్మంలో నిష్ఠ కలిగి జీవనం సాగించేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా కేవలం జ్ఞానం లేకపోతే అదృష్టం వల్ల నా భక్తిని పొందుతాడు. నా భక్తి పొందాలంటే ఏమి కావాలి? స్వధర్మంలో నిష్ఠ కలిగి ఉండాలి, నిష్కామంగా కర్మ చేయాలి. ఆ నిష్కామ కర్మ చేయగలిగినటువంటి వ్యక్తికి నా మీద భక్తి కలుగుతుంది. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను. స్వర్గ నరక వాసులు ఉంటారు కదా, ఆ స్వర్గంలో ఉండేవాళ్ళు కానీ దేవతలు కానీ నరకంలో ఉండేటువంటి పాపులు కానీ వీళ్ళెవ్వరికీ కూడా, ఆ జీవులెవ్వరికీ కూడా జ్ఞానం భక్తి అనేటువంటిది సాధించడం అసలు ఆ విధమైనటువంటి స్థితే వాళ్ళకు ఉండదు. అయోగ్యులు వాళ్ళు. అంటే స్వర్గంలో ఉండేవాళ్ళు కానీ ఆ జీవులు కానీ నరకంలో ఉండేటువంటి జీవులు కానీ జ్ఞానాన్ని పొందలేరు, భక్తిని పొందలేరు. ఎందుకు పొందలేరు? ఎందుకు పొందలేరు అంటే అవి భోగభూములు కనుక, ఇవి శిక్షాభూములు కనుక. నరకలోకంలో ఉండేటప్పుడు వాళ్ళు శిక్షలను అనుభవించడమే అంతే. అలాగే అక్కడ స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు భోగాలు అనుభవించడం వరకు మాత్రమే వాళ్ళకు ఉంటుంది. అంతేగాని భగవత్ సంబంధంగా వాళ్ళకి భక్తి కలగటమో లేకపోతే తత్సంబంధమైనటువంటి కర్మ చేయాలనేటువంటి జ్ఞానమో ఇవేమీ కూడా వాటితో సంబంధమే ఉండదు. వాళ్ళు అవి భోగభూములు. అవి నీకు ఏదైనా జ్ఞానం కలగాలి అన్నా లేకపోతే దానికి సంబంధించినటువంటి భక్తి కలగాలి అన్నా భూలోకంలోనే. ఇది కర్మభూమి. ఎందుకు? కర్మ చేస్తే కానీ జ్ఞానం పొందలేడు. అక్కడ భోగాలు అనుభవించడే కానీ ఈ సంబంధమైనటువంటి కర్మలు చేసేటువంటి యోగ్యత వాళ్ళకి లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో ఉన్నటువంటి
ఈ విధమైనటువంటి దీనికి ఆ యోగ్యత లేకపోవటం వల్ల జ్ఞాన భక్తి సాధనమైనటువంటి మనుష్య జన్మనే దేవతలు కానీ ఆ లోకవాసులు కానీ కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు మనుష్య జన్మెత్తాలి మనం. దేవలోకంలో ఉన్న దేవతలు కూడా భూలోకంలో పుట్టాలని కోరుకుంటారట. ఎందుకంటే కర్మ చేసే యోగ్యత ఇక్కడ ఉన్నది కనుక. వాళ్ళకి కర్మ చేసే యోగ్యత లేదు, వాళ్ళు అనుభవించడం, ఇక్కడ కర్మలు ఏవైతే చేస్తారో వాటి యొక్క ఫలాల్ని అనుభవించడం కోసం అక్కడికి వెళ్తారు కనుక ఆ ఫలాన్ని అనుభవిస్తారు కనుక వాళ్ళకి. అయితే చిన్న సందేహం మనకి రావచ్చు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు ఒక మహాయజ్ఞం చేశాడు అని అంటారు. మరి ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేశారు కదా. అంటే స్వర్గలోక వాసులు అంటే ఎవరు అంటే ఈ లోకంలో కర్మ చేసి స్వర్గ ఫలాన్ని అనుభవించడానికి వెళ్ళినటువంటి జీవులు. వాళ్ళందరూ అమరులు. దేవతలుగా ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అమరులు. అంటే ఏంటి అర్థం? వాళ్ళందరూ కూడా స్టాఫ్ అన్నమాట. ఆ స్వర్గాది లోకాలకి స్టాఫ్ వాడు. అంటే పరమాత్మ యొక్క సేవకులుగా అక్కడ ఉండేటువంటి వాడు. వీళ్ళు వచ్చిపోయేవాడు. ఈ జీవులు అక్కడికి వెళుతూ ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళుతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ విధమైనటువంటి స్థితి ఉండదు. ఇంకొకటి, ఆ ఉన్నటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళకి కూడా అక్కడ ఉన్నంతకాలం అది ఒక పదవి వాళ్ళకి. వాళ్ళు కూడా తపస్సు చేసి పొందారు ఇది. వాళ్ళు కూడా మానవ లోకంలోకి వచ్చి మానవ జన్మ ఎత్తి మానవ జన్మలో 108 అశ్వమేధ యాగాలు చేసి పొందాడు వాడు ఆ స్వర్గ సుఖాన్ని, స్వర్గాధిపత్యాన్ని. అందువల్ల అక్కడికి వెళ్ళినటువంటి ఇంద్రుడికి నిరంతరం కూడా ఏముంటుంది? ఆ భోగాలు అనుభవించడంలో ఉంటుంది. ఆ భోగాలు తాను అనుభవిస్తున్నప్పుడు ఎవరైనా తపస్సులు చేసి వాళ్ళు ఏమన్నా కోరతారేమో అని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఒక పక్కన తాను అనుభవిస్తూ ఇంకో పక్కన భయపడుతూ బతికేటువంటి జీవనం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు మానవుడికి కూడా సంపద ఉన్నప్పుడు తాను అనుభవిస్తూ భయపడుతూ బతికినట్టే అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. చేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడం కోసం యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం ఆయన చేశాడు. అది చేయడానికి వాళ్ళకి అర్హత ఒకటి చెప్పాంగా. ఇతరమైనటువంటి ఎవరైతే వెళ్ళి వస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జ్ఞానం కానీ భక్తి కానీ ఏమి ఉండదు, అనుభవం మాత్రమే ఉంటుంది. ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటి యజ్ఞం కూడా దేనికి చేసుకున్నాడు? ఆ త్రిలోకాధిపత్యం పోకుండా ఉండడం కోసం. అంతేగాని జ్ఞానం కోసం కాదు, భక్తి కోసం కాదు. జ్ఞాన భక్తులు అనేటువంటివి అక్కడ కలగటం ఉండదు. అది కలగాలి అంటే తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తి తీరవలసిందే అంటున్నాడు. అందువల్ల వాళ్ళు కూడా మనుష్య జన్మనెత్తాలనే కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాని తర్వాత వస్తుందండి, దేహాభిమానం చేత, శరీరం మీద ఉండేటువంటి ఒక అభిమానం చేత ప్రమాదాన్ని కలిగించేటువంటిది అని శరీరం మీద అభిమానం అనేటువంటిది ప్రమాదాన్ని కలిగిస్తుంది. దేహాత్మ భ్రాంతి అనుకోండి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ఉంటాడే, అతను మాత్రం స్వర్గలోకాలని కానీ మానవ జన్మని కూడా కోరుకోడు. దేవతలైతే జ్ఞానం కోసం అని భక్తి కోసం అని మానవ జన్మ ఎత్తాలనుకుంటారు. కానీ ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తి తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానాన్ని కనుక పరిపూర్ణంగా లభిస్తే మళ్ళీ మానవ జన్మని కూడా కోరడు. నాకు మానవ జన్మ ఎందుకు? నేను పరమపదానికి వెళ్ళాలి, పెరుమాళ్ళ నిత్య కైంకర్యంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆయనే నాకు పరమం సర్వం అనేటువంటి భావన కలిగి వెళతాడు కనుక అలాంటి వాళ్ళైతే మానవ జన్మను కూడా కోరరు.
ఈ మానవ దేహం ఏదైతే ఉంటుందో అది జ్ఞానభక్తి రూపమైనటువంటి పురుషార్థాలను ఇస్తుంది, యథార్థమే. అందుకే దేవతలు కూడా ఈ మానవ శరీరాన్ని పొందాలని కోరుకుంటారు. కానీ అది వినాశ స్వభావం కలిగినటువంటిది అని తెలుసుకున్నటువంటి జ్ఞాని అయినటువంటి పురుషుడు ఉంటాడే, అతను మాత్రం ఎప్పుడూ అప్రమత్తతతో బ్రతుకుతాడు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా సరే ఇది మోసం చేసి జీవుణ్ణి వదిలేయచ్చు, చెప్పలేము. అంటే మరణం సంభవించవచ్చు. ఏ క్షణంలో అయినా మరణం సంభవించవచ్చు అంటే వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం ఉపయోగించుకోవడానికి ఎంత తొందరపడాలి? మనకి ఒక ఇది చెప్తూ ఉంటారు చూడండి సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం పోతే, దీపం అనేటువంటి జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని పొందిన మానవ జన్మని పొందినటువంటి మనం ఈ మానవ జన్మని ఉపయోగించుకోవాలి. ఇది ఎప్పుడు వెళుతుందో మనకి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి స్థితిలో ఇది వెళ్ళిపోయేటువంటి సమయం తెలియక మనం ఏదో ఇంకా కొంతకాలం ఏం పర్వాలేదు బతుకుతున్నాం కదా అనుకుంటూ ఏదో సమయంలో చేయకపోతామా అనుకుంటూ వెళుతూ ఉంటే చటుక్కున పోయిందంటే దిక్కు లేదు, దివాణం లేదు, మళ్ళీ ఏదో జన్మలో పుట్టవలసిందే, ఏమీ లేదు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ నీకు కలిగినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగిందో అప్పుడేను ప్రారంభం చేయి, అదే క్షణం ప్రారంభం చేయాలి. దీనికోసం ఒక సమయం పెట్టుకొని వృద్ధాప్యంలో చేయాలి అని వృద్ధుడు అయ్యేంత మటుకు అసలు బ్రతుకుతావో లేదో మనకేం తెలుసు, మన జీవితకాలం. ఈ లోపల నీకు కలిగిన భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే ఆ దేవతలు కూడాను, వాళ్ళు నరక వాసులు కూడాను ఏడ్చేటువంటిది మానవ జన్మ పొందాలి, నేను పొందాలి అప్పుడే జ్ఞానం భక్తి కలుగుతాయని ఏడుస్తుంటే మనకు కలిగినటువంటి ఈ జన్మని మనం నిద్రతోటి, తిండితోటి, ఆటలతోటి, పాటలతోటి మన జీవితాన్ని అంతటిని గడిపేస్తున్నాం. నీది భక్తి లేదు, జ్ఞానము లేదు. ఎంత విచిత్రం చూడండి. అది చెప్తున్నారు అన్నమాట. కనుక ఈ మానవ దేహం అనేటువంటిది ఇంత కలిగినా కూడా ఏదైతే దీనికి నాశనం ఉంటుందని తెలిసినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ జ్ఞాని చాలా అప్రమత్తమైనటువంటి భావంతో మృత్యువు సమీపించడానికి పూర్వమే ముక్తి కోసం ప్రయత్నం ప్రారంభిస్తాడు. అయితే ముక్తి కోసం ప్రారంభిస్తాడు, బాగానే ఉంది. అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది, సందేహం వచ్చింది. కృష్ణుడిని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి, భక్తి యోగం చేయి, కర్మయోగం మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానయోగం మోక్షాన్ని ఇస్తుంది అని అంటున్నావు, బాగానే ఉంది. ప్రారంభించినటువంటి నాకు ఆయుష్ తక్కువ. అసలు ప్రారంభించాలి అని జ్ఞానం పుట్టిందే నా సమయం చాలా అయిపోయిన తర్వాత. నా సమయం చాలా, వయస్సు చాలా అయిపోయిన తర్వాత నాకు ఈ జ్ఞానం పుట్టింది. ఈ జ్ఞానం పుట్టిన తర్వాత నేను చేద్దాం అనుకుంటూ ప్రారంభించేటప్పటికే నాకు కొంతకాలం పట్టింది. నేను ప్రారంభించి నడుస్తూ ఉండేటప్పటికే తప్పన నా శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, అంటే మృత్యు వచ్చింది. మరి నేను పూర్తిగా ఆచరించలేదు, కానీ నాకైతే జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగి దాంట్లోకి దిగాను, దిగి ప్రారంభించడం మొదలుపెట్టాను. మృత్యు రావడం వల్ల పోయింది, ఆటంకమైంది. లేదా నాకు జ్ఞానం కలిగి నేను ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి దాని మీద నాకు అంత పెద్ద రుచి అనిపించలేదు, అందుకని వదిలేశాను. ఇలా వదలబడినటువంటిది నాకు మళ్ళీ వచ్చే జన్మకి ఉంటుందా, పోతుందా? అంటే మళ్ళీ వచ్చే జన్మలో నేను మళ్ళీ ఏదై పుడతాను, లేదు దీన్ని అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభించుకోవాలా, లేకపోతే ఇప్పటిదాకా చేసిన దానికి కంటిన్యూ చేసుకోవచ్చా? ఏం చేయాలి?
ఇలా చేసింది ఇట్లా మాట మాటికి చేసిందల్లా పోతూ ఉంటే ప్రతి జన్మ ఎత్తినటువంటి జన్మలో నాకు జ్ఞానం కలిగే దశ ఎప్పుడు, అది కలిగిన తర్వాత ప్రారంభించేది ఎప్పుడు, ఇది పూర్తి చేసే లోపలే నేను పోతూ ఉంటే ఇదంతా ఏమైపోవాలి? అప్పుడు వ్యర్థమే కదా నేను చేసి. ఎట్లా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు చెప్పాడు, నాన్న నువ్వేం బెంగపడక్కర్లేదు, నువ్వు ఎంతైతే సాధన చేస్తావో ఆ సాధన అంతా కూడా జాగ్రత్తగా అలాగే ఉంటుంది. నువ్వు ఎంత మటుకైతే చేశావో అది దాని నుంచి దాని తర్వాత ఉండేటువంటిది నువ్వు మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కోసం దానికి తగినటువంటి మానవ జన్మనే పొందుతావు. ఎందుకు? ఈ మానవ జన్మకే సాధ్యం కనుక మళ్ళీ ఈ మానవ జన్మనే నువ్వు పొందుతావు. దీని నుంచి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసుకోవడానికి ఇదేమి వ్యర్థం కాదు. బ్యాంకులో వేయబడినటువంటి డిపాజిట్ లాగా. అది డిపాజిట్ వేసేసి నువ్వు ఎక్కడో ఎన్నో దేశాలు తిరిగి వచ్చినా కూడా బ్యాంకులో వడ్డీతో సహా పెరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. సరే, రూల్స్ ఏమన్నా మారేమో మనకు తెలియదు కానీ చెప్తున్నా. అలాగా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వెళ్తున్నా, ఇప్పుడు ఇదిగో నీకు ఉన్నటువంటి జన్మలో నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎంత మటుకైతే చేసి నువ్వు పోవడమో లేకపోతే వదిలిపెట్టడమో ఏం చేసినా దాని నుంచి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసుకోవడానికి కావాల్సినటువంటి జన్మలు ఏం జన్మలు ఎత్తారో కూడా చెప్పాడు. ఏ సాధన బట్టి వాళ్ళ సాధన బట్టి ఏమిటి. సరే, ఇప్పుడు ఆ ప్రసంగం ఇంకా ఇంత మటుగా దీన్ని ఆపుకుంటే ఇక్కడికి వెళిస్తే ఇదిగో ఇక్కడ కూడా అందువల్ల ఈ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అదిగో ఈ మానవ జన్మ వచ్చింది, ఈ జ్ఞానము అనేటువంటిది తెలుసుకుని ఈ మానవ జన్మని నేను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని మృత్యు రావడానికి పూర్వమే జాగ్రత్త పడి ముక్తి కోసం అని ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు. తాను నివసించేటువంటి గూడు ఉన్నది కదా, ఒక పక్షి ఒక వృక్షం మీద గూడు కట్టుకొని నివసిస్తోంది. ఈ గూడు కట్టుకొని ఆ వృక్షం మీద హాయిగా జీవనం సాగిస్తున్నటువంటి ఆ పక్షికి కూడా తెలియదు, ఒక ఎముళ్లాంటి ఒకడు వచ్చి ఆ గొడ్డలతోటి చెట్టును నరికి పారేశాడు. ఆ చెట్టును నరికి పారేసినప్పుడు ఇంకా ఆ వృక్షం మీద ఆసక్తి ఉంటుంది దానికి. అది అనాసక్తమైనటువంటి పక్షి ఆ చెట్టును వదిలి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఈ శరీరంలో చేరినటువంటి ఈ జీవుడు కూడా తాను ఎప్పుడు ఇది కొట్టివేయబడుతుందో తెలియదు. కొట్టివేయగానే ఇందులో నుంచి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఈ లోపల తాను కనుక మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మానవ జన్మ. అందువల్ల తాను మృత్యువుని పొందడానికి పూర్వమే ముక్తి కోసం ప్రయత్నం ప్రతి వారు చెయ్యాలి అని చెప్తున్నాడు. అలాగే రాత్రింబవళ్ళు ఆయుష్ అనేటువంటిది క్షీణిస్తూనే ఉంటుంది. ఒక రాత్రి గడిచింది అంటే ఆయుష్ ఒకరోజు గడిచిపోయినట్టు లెక్క. అలా క్షీణింపజేస్తున్నది, నా ఆయుష్నంతటినీ తినేస్తున్నది, కాలం అనేటువంటిది మింగేస్తున్నది అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకొని ఆ పురుషుడు భయం చేత యథార్థంగా నిరంతరం మనం భయపడుతూ ఉండాలి. ఒకరోజు గడిచిపోయింది అంటే ఆహా, నా ఆయుష్లో ఒకరోజు వెళ్ళిపోతుంది అంటే ఇంకెప్పుడు నేను చేయాలి, ఇంకా ఉన్నటువంటి సమయంలో నేను చేయలేకపోతే నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నట్లే. ఎప్పుడు వస్తుందో మృత్యువు నాకు తెలియదు, గడిచిపోతోంది ఒకటి, అదేమో కాలసర్పం అనేటువంటిది మింగేస్తోంది, కొద్ది కొద్దిగా లాగేస్తోంది. ఎప్పుడు అది టపక్కన లోపలికి లాగేసి మింగేస్తుందో తెలియదు అనేటువంటి ఉద్దేశంతో నిరంతరం భయపడుతూ ఉండాలట. ఆ భయం చేత కంపితుడు అవుతాడు యథార్థంగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అప్పుడు ముక్త సంగుడవుతాడు, అంటే సంఘంతో విముక్తిని పొందుతాడు. ఆ భయం చేత అమ్మో ఇవి పెట్టుకున్నామంటే ఈ సంఘం ఈ సంబంధాలతో బ్రతికామంటే ఈ సంబంధాలు మనల్ని మోహంలో ముంచేస్తాయి, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగింప చేయనివ్వవు, ఆయన్ని పొందనివ్వవు. కనుక ఈ సంబంధాలు మనకు వద్దురా బాబు అనుకొని అన్నిటినీ వదిలిపెట్టేసి ముక్త సంగుడైపోయి పరబ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ భయం చేత.
జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. నేను భగవంతుణ్ణి తెలుసుకుంటున్నానండి, అలా అని సంసారాన్ని వదలవలసిన అవసరం ఏమిటి అనుకుంటూ బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి ఏమైనా శాస్త్రంలో అక్కడ చెప్పబడినవి ఏమైనా ఉంటాయేమో అని వెతుక్కుంటూ ఉంటారు. మనకు కావలసినవి స్వామివారు చెప్పే మాటల్లో ఏమైనా రత్నాలు దొరుకుతాయా, వజ్రాలు లభిస్తాయా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అప్పుడు ముక్త సంగుడైపోయి పరబ్రహ్మం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అతడు నిష్కాముడై శాంతిని పొందుతాడు. ఇక దేని మీద మరి ఎప్పుడు ఆశ వస్తుంది చెప్పండి? బంధం ఉన్నప్పుడే ఆశ, బంధం లేకపోతే ఆశ ఏమిటి? నీకు ఎప్పుడైతే భార్య పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారో అప్పుడే నువ్వు సంపాదన అనే ఆలోచన చేస్తావు. నువ్వు ఒంటరి వాడివి, నీకెంత కావాలి అనుకుంటావు. ఆ బంధమే నిన్ను నిరంతరం కూడాను పట్టి పీడిస్తూ ఉంటుంది. అది అర్థం తప్పట్లేదండి, వదులుకోలేకపోతున్నాం అండి. అటు భార్య, ఇటు పిల్లలు, ఇటు తల్లి, ఇటు తండ్రి, ఇటు తాత, ఇటు ముత్తాత, అందరూ. నేను వదులుకోవాలనుకున్నా వాళ్ళు వదలట్లేదండి. అది అబద్ధం. నిజంగా నువ్వు వదులుకోవాలనుకుంటే వదిలిపెట్టే పోతావు. అందుకే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసునా? యథార్థంగా నీకు ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో అదే క్షణం నువ్వు సర్వాన్ని వదిలేసి సన్యాసం తీసుకోమని శాస్త్రం యొక్క మాట. ఎందుకంటే మళ్ళీ మరుక్షణంలో మారిపోతుంది బుద్ధి. మనస్సు బుద్ధి స్థిరమైంది కాదు, చంచలమైంది. క్షణంలో మళ్ళీ మారిపోతుంది. అందువల్లే ఏ క్షణంలో అయితే నీకు పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగిందో అదే క్షణం, అదే యోగ్యమైనటువంటి ముహూర్తం అంట సన్యాసం అని చెప్తుంది. అదిగో అలాగా వీడేం చేస్తాడు, ఎప్పుడైతే ముక్త సంగుడైతే తప్ప పరమాత్మని గురించి ఆలోచించినటువంటి వాడు నిష్కాముడైతాడు. ఇంకా కోరికలు ఏమీ ఉండవు. ఎవరి కోసం కోరాలండి? అందరూ పోయారు, నేను ఒక్కనే అలా ఉన్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరిని ఏం కోరికలు కోరాలి అనుకుంటాడు తాను. నేను బ్రతకడానికి ఇంత ఉంటే చాలు, ఏమైంది, ఎవరు ఇంత పడేసినా తింటాను, బతుకుతాను. మనం వింటలేదా ఈ మాటలు? అదనమాట ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. జాగ్రత్తగా వినండి. ఈ మానవ దేహం సర్వ ఫలాలకి కూడా మూలమైనది, చాలా దుర్లభమైనది, చాలా సులభంగా మనకి దొరికింది. చాలా సులభంగా మనకి దొరికింది. మనం ఏమి కావాలని కోరలే, మనకి తెలియదు. అసలు మానవ జన్మ వస్తుందని తెలియదు, మానవ జన్మకి ఇంత గొప్పతనం ఉంటుందని తెలియదు, మనకి ఆ పశువుల జన్మ ఒకటి ఉంటుందని తెలియదు. కానీ మనకి మాత్రం వచ్చి పడింది. ఏదో తంతే గారెల బుట్టలో పడ్డాడంటారు చూడండి, తంతే గారెల బుట్టలో పడ్డాడు అన్నట్టుగా మనని పరమాత్మ అక్కడ ఒక తనుదంతే వచ్చి మానవ జన్మలో పడ్డాం. ఆశ్చర్యం, అనుకోకుండా వచ్చినటువంటిది ఆ పట్టు. అలాగే సులభంగా లభించింది ఒకటి, పట్టుతరమైనటువంటిది, చాలా గట్టిది. ఇది దీంతో సాక్షాత్ మోక్షాన్ని కూడా సాధించగలిగినంత గొప్ప శక్తి కలిగినటువంటి ఈ సంసారాన్ని దాటడానికి ఇది సుదృఢమైనటువంటి మంచి బలం కలిగినటువంటి ఒక నావ లాంటిది, నౌక లాంటిది. సంసారం అనేటువంటి మహాసముద్రాన్ని దాటడానికి ఇది ఒక నౌక. ఈ శరీరమే లేకపోతే ఈ సంసార సముద్రాన్ని నువ్వు దాటలేవు. మానవ శరీరం లేకపోతే, నీకు శరీరాలు బోల్డ్ ఉంటాయి, అవన్నీ ఉన్నంత మాత్రాన నువ్వు సంసార సముద్రాన్ని దాటలేవు. ఇది ఒక పెద్ద నౌక, ఇది సంసార సముద్రాన్ని దాటించగలిగేటువంటి నౌక.
అలాగే ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు, ఆ గురువు అని చెప్పబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చెవిలో పెట్టుకొని, అంటే ఏమంటారు, తన చెంగు కట్టుకొని మరి నిన్ను నడిపిస్తాడు. అలాంటి గురువుని ఇచ్చాడు. శరీరం ఇచ్చాడు పరమాత్మ, గురువుని ఇచ్చాడు పరమాత్మ. మనకి దారి తెలియకపోతే దారి చూపించిన ఆయన ఇలా వెళ్ళు అని ఉపదేశం చేసేటువంటి వ్యక్తిని ఇచ్చాడు. అలాగే స్మరణ మాత్రం చేతనే అనుకూలమైనటువంటి రూపాన్ని, రూపాన్ని స్మరించగలిగేటువంటి రూపంతో నేను నా మీద అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి సాక్షాత్కరిస్తూ ఉంటాను. భక్తి కలిగినటువంటి వ్యక్తికి నేను మనస్సులో దర్శనమిస్తూ ఆనందాన్ని ఇస్తాను. స్మరించినంత మాత్రాన్ని, ఆ స్మరణ మాత్రం చేతనే ఉండేటువంటి అనుకూలమైనటువంటి వాయు రూపంలో, అంటే నేనే ఆ రూపమైనటువంటి మానసికమైనటువంటి భావన రూపంలో తీసుకొని వెళ్ళి లక్ష్యం వైపుకి తీసుకొని వెళ్ళగలిగినటువంటి వాడిని నేనవుతాను. అంటే నా సహకారం పూర్తిగా. అటు గురువేమో వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చెప్తాడు. ఈ పరమాత్మ అనుగ్రహంతో మనకి శరీరం వచ్చింది, మానవ శరీరం వచ్చింది. ఇదేమో ఈ దొరికినటువంటి శరీరమేమో అన్ని ఫలాలకి మూలమైనటువంటిది దొరికింది. అందులోనూ ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఒక పెద్ద నౌక లాంటిది. అలాంటి అద్భుతమైనటువంటి దృఢమైనటువంటి శరీరం దొరికింది, దారి చూపించే గురువు దొరికాడు. అయిన తర్వాత దీన్ని మళ్ళీ జాగ్రత్తగా ఈ నౌక బయలుదేరి వెళ్ళేటప్పుడు సరైనటువంటి లక్ష్యంలో వెళ్ళడానికి కావలసినటువంటి వాయువు కూడా కావాలి. ఆ వాయు రూపుణ్ణైనటువంటి నేను దీన్ని సరైనటువంటి లక్ష్యంలో నువ్వు తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి సహకారాన్ని చేస్తాను. ఇంతటి చక్కని ఏర్పాటు ఉన్నటువంటి ఈ శరీరం ద్వారా సంసార సాగరాన్ని దాటాలి అని ఇచ్చినటువంటి శరీరాన్ని ఉపయోగించుకొని దాటలేకపోతున్నటువంటి మానవుడు ఉన్నాడే, అతని చేతులతో అతను తన యొక్క ఆత్మ వినాశనానికి కారణమవుతున్నాడు. స్వయంగా తనకి తానే తన యొక్క నాశనానికి కారణమవుతున్నాడు. కనుక వీడేమవుతున్నాడు? అధఃపతితుడవుతున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ మానవ శరీరంలో ఉన్నది. ఇది అన్ని ఫలాల్ని ఇస్తుంది. సంసార సముద్రాన్ని దాటించగలిగేటువంటి గొప్ప నౌక ఇది. కాకుండా మంచి దృఢమైనటువంటిది, దొరకక దొరికినటువంటి దుర్లభమైనటువంటిది, మనకి సులువుగా లభించింది. ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ పొందినటువంటి ఈ నౌకని ఎటు తీసుకెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చూపించేటువంటి దిక్చూచి గురువు ఉన్నారు. ఆ దిక్చూచి ఉన్నప్పటికీ కూడాను గాలిని బట్టి పడవలు సముద్రంలో వెళతాయి కనుక ఆ గాలి రూపంలో నేనుండి నీ లక్ష్యాన్ని చేర్చేటువంటి రూపుగా నేను నీకు సహకరిస్తున్నాను. చూడండి ఎంత ఆశ్చర్యం. ఇంతని చక్కనైనటువంటి ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా మానవ శరీరాన్ని పొంది మానవ శరీరాన్ని ఉపయోగించుకోకుండా సంసార సముద్రాన్ని దాటకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు స్వయంగా తమ యొక్క నాశనాన్ని తామే చేసుకుంటున్నటువంటి వాళ్ళు అవుతారు. దుఃఖ దర్శనం వలన ఆరబ్ధ కర్మలు ఉంటాయి, అంటే ప్రారబ్ధం చేత వచ్చినటువంటి కర్మలు. ఆ కర్మల్ని అనుభవిస్తూ ఇతను లోకంలో అనేక రకాలైనటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు దర్శనం చేస్తూ ఉంటాడు. ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తుంటాడు. దానివల్ల అనేక రకాలైనటువంటి దుఃఖాలని పొంది 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 విరక్తుడవుతాడు. విరక్తుడైనటువంటి ఆ యోగి జితేంద్రియుడవుతాడు. విరక్తి పుట్టిన తర్వాత ఇంద్రియాల్ని జయిస్తాడు. ఆ విరక్తితోటి జితేంద్రియుడైనటువంటి అతను ఆత్మ విషయమైనటువంటి నాయందు వృత్తి, అంటే నా మీద పూర్తిగా మనస్సుని పెట్టి నిశ్చలమైనటువంటి భావనతోటి తన మనస్సులో నన్ను ధరించే ప్రయత్నం చేస్తాడు.
అయితే ప్రయత్నపూర్వకంగా మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టమైనది. అయితే ప్రయత్నపూర్వకంగా నిగ్రహింపబడినప్పటికీ కూడా మనస్సు అనేటువంటిది ఇటు అటు సంచరిస్తూనే ఉంటుంది. దాని స్వభావమే అది. లక్ష్య వస్తువులో స్థిరంగా ఉండడం అనేటువంటిది దానికి చేతకానే చేతకాదు. అందుకే ఏం చెప్తారు, నీ మనసులో ఎంతసేపు చేయాలండి జపం? నీ మనసులో పరమాత్మ ఎంతసేపు అయితే ఉండగలుగుతాడో అంతసేపు చేయగలడు. అట్లా అప్పుడు అతను ఏం చేస్తాడు, సావధానుడై ఉండాలి. మనస్సుని చాలా జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం సావధాన చిత్తుడై ఉండాలి. కానీ ఆ సావధాన చిత్తుడైనటువంటి తాను మనస్సుని స్థిరపరచుకోవడం కోసం ఆ మనస్సుని ఎప్పుడు బలవంతంగా స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అనుకూలంగా ప్రవర్తించాలి. మనస్సుని అనుకూలమైనటువంటి మార్గం ద్వారానే స్వాధీనం చేసుకోవాలి. కానీ దానికి వ్యతిరేక దిశలో దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనస్సు ఎప్పుడు నీకు స్వాధీనపడదు అని చెప్తున్నారు. ఎందుకు అట్లా అని దాన్ని ఉపేక్షించడం మాత్రం చేయకూడదు. దాన్ని అనుకూల గతిలో చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక బంతి ఉన్నది. ఆ బంతిని మనం గట్టిగా ఒక్కసారి గోడకేసి కొట్టామనుకోండి, ఏమవుతుంది? అది మళ్ళీ వచ్చి మన ముఖాన్ని కొడుతుంది. కనుక బలవంతంగా చేయబడేటువంటి కర్మ ఎప్పుడు మనకి మళ్ళీ అది దెబ్బ కొడుతుంది. కనుక దానికి అనుకూలమైనటువంటి రీతిలోనే మనస్సుని జాగ్రత్తగా మన వైపుకి తిప్పుకోవాలి. చాలా బలమైంది సుమి మనస్సు, చాలా చెడ్డది, చాలా మంచిది. అలాంటి మనస్సుని చాలా జాగ్రత్తగా, మూర్ఖుడైనటువంటి వ్యక్తిని మనం కనుక కోపంతో తిడితే వాడు లొంగడు. వాడిని బుజ్జగించి నాన్న అయ్యా బాబు అంటుంటే దిగొస్తాడు. అట్లాగే మనస్సు కూడా బాగా చంచలమైంది. ప్రయత్నపూర్వకంగా దాన్ని నిగ్రహించాలన్నా కూడాను అది మళ్ళీ చెలిస్తూనే ఉంటుంది. అలాంటి దాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్తున్నారు. చెప్తూ ఒక గుర్రం మీద ఎక్కాడు ఒక మనిషి. ఆ గుర్రాన్ని, ఆ అశ్వాన్ని తన మనస్సులో ఏదైతే భావన ఉన్నదో ఆ భావం ప్రకారంగా అది తెలుసుకొని ప్రయాణించేలాగా దానికి నేర్పించాడు. అలా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? తన ఇష్టానుసారంగా అది నడవాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? అదే పగ్గాలు పట్టుకొని ఉండాలి. పగ్గాల్ని చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎప్పుడు విడవకూడదు. యథార్థంగా తన ఇష్టం వచ్చినట్టు అది నడవాలి అంటే ఏం చేయాలి? ఆ పగ్గాలు పట్టుకోవాలి. ఆ పగ్గాల్ని కూడా విడవకుండా గట్టిగా పట్టుకోవాలి. ఆ పగ్గాలు పట్టుకున్నటువంటి వాడు కూడా ఫటా 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 కొట్టడం కాకుండా సో సో అని దాన్ని ఇలాగా నెమ్మదిగా బుజ్జగిస్తూ అంటుంటారు చూడండి. అలాగే నెమ్మదిగా చేస్తుంటే పరిగెడుతుంది అది. అలాగా అనువృత్తి మార్గం చేతనే మనస్సుని వశం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి యోగం. ఇక మనస్సు నిశ్చలత్వాన్ని పొందేంత మటుకు కూడా పురుషుడు తత్వజ్ఞానం ద్వారా మహత్తత్వం మొదలుకొని, మహత్తత్వం నుంచి ఈ స్థూల శరీరం వరకు ఉండేటువంటి సర్వ పదార్థాలని కూడా అటు సృష్టి క్రమం, ఇటు ప్రళయ క్రమం, ఈ రెండింటినీ కూడాను ఆలోచిస్తూ ఉండాలట, భావన చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా? మనస్సు నిశ్చలత్వం పొందేంత మటుకు కూడా, నిశ్చలం అయ్యేంత మటుకు ఇవి ఆలోచన చేస్తూనే ఉండాలి. ఈ సృష్టి, ఆయన చేత సృష్టింపబడినటువంటి క్రమం, అలాగే ప్రళయకాలంలో చేరేటువంటి క్రమం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండాలి. అలాగే
ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు యథార్థంగా ఇవన్నీ వస్తాయి పోతాయి అనేటువంటి దాంతో నిర్వేదం పుడుతుంది. నిర్వేదం పుట్టి ఏమవుతుంది, అతనికి వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ వైరాగ్యం కలిగినటువంటి పురుషుడి యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అది ఆలోచన చేస్తుంది గురువు గారి యొక్క ఉపదేశాలన్నిటినీ. ఆ గురువు గారు ఏం ఉపదేశం చేశారు అనేటువంటి విషయాలని గురించి మాటి మాటికి ఆలోచన చేసి చివరికి దేహాభిమానం అనేటువంటిది వదిలిపెట్టేస్తుంది. అయితే ఇందాక మనం పొద్దున చెప్పుకున్నాం యమ నియమ మొదలైనటువంటి మార్గాలు. ఆ యమ నియమ మార్గాల చేత వస్తువు యొక్క తత్వాన్ని పరిశీలనం చేసేటువంటి తర్క విద్య చేత, అలాగే నా ప్రతిమ ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం, ధ్యానించడం మొదలైనటువంటి వాటి చేత మనస్సు పరమాత్మ అనేటువంటి వస్తువుని పొందడం కోసం ఈ ప్రయత్నాలని కనుక చేస్తే పరమాత్మనే పొందుతుంది అని యమ నియమాది మార్గాన్ని అనుసరిస్తూ వస్తుతత్వం యొక్క పరిశీలన చేసేటువంటి తర్క విధానంలో ఆ తర్కం చేస్తూ, అలాగే నా ప్రతిమని నిరంతరం కూడాను ఆరాధిస్తూ ఉండేటువంటి దాని ద్వారా ఈ మనస్సు అనేటువంటిది పరమాత్మని పొందుతుంది. అంటే పరమాత్మ వైపుకి మనస్సుని తిప్పడానికి చెప్తున్నారన్నమాట. ఉజ్జగించి జాగ్రత్తగా తిప్పడం ఎందుకు అని అంటే మనస్సుకి ఇది అలవాటు చేయాలి. అసలు ఎందుకు మనస్సు వెళ్ళదు పరమాత్మ వైపు? మనస్సుకు ఉన్నటువంటి ఒక తత్వం ఏమిటి అంటే దానికి నువ్వు ఏది నేర్పిస్తే దాంట్లో పరిగెడుతుంది, అంతే కదా. అది నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించిందంతా విషయాలు, లౌకిక విషయాలు. ఏమండి, పిల్లలప్పటి నుంచి భక్తిని నేర్పించారా? మరి ఇవాళ వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత భగవంతుని గురించి నేను జపం చేస్తుంటే నా మనస్సు నా స్వాధీనంలో లేదు, నా మనసు నా మాట వినటం లేదు అని బాధపడితే ఏమిటి? దానికి అలవాటు చేసింది మనమే విషయాల్ని. అది విషయాలను అలవాటు పడి ఉన్నటువంటిది పూర్తిగా అలవాటు అయిపోయినటువంటిది. ఒక్కసారి నువ్వు బలవంతంగా దీంట్లోకి ఈడ్చుకురావాలంటే ఎలా వస్తుంది? మహాబలమైంది మనస్సు. ఆ తిరుగుతున్నటువంటి విషయాల్లో నుంచి ఒక్కసారి నువ్వు ఈడ్చుకొని రాలేవు. నువ్వు బలవంతంగా దాన్ని తీసుకురావడం ఇంకా కష్టం అంటున్నాడు. అందుకని నువ్వేం చేయాలి అని అంటే ఇదిగో ఈ యమనియమాలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ నెమ్మదిగా మనస్సుకి వాటికి అలవాటు చేస్తూ, అలాగే నీలో నువ్వు తర్కం చేసుకుంటూ వస్తువు యొక్క పరిశీలన చేస్తూ, ఇప్పటిదాకా నీకు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆనందం కలిగిస్తుంది అనుకుంటూ తిరుగుతూ దానికి అలవాటు చేసినటువంటి వస్తువుల్ని ఇది కాదు, నువ్వు ఇది పట్టుకోవాలి అని చెప్పవలసి వచ్చినప్పుడు దాంట్లో ఉండేటువంటి దోషాన్ని మనసుకు చూపించాలి. అది ఎప్పుడు వస్తుంది? తర్కం చేస్తేనే వస్తుంది. ఇది చూడు కావాలంటే ఇది ఎలా ఉందో, ఇది చూడు కావాలంటే ఎలా ఉందో, ఇది కదా మనలో కూడా అప్పుడప్పుడు భావాలు కలుగుతూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాం. యథార్థమే కదా, ఇందులో ఇది సుఖం ఉన్నది, ఇది పరమాత్మ అంటే నిత్యం కదా, ఇది వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది కదా, మన కంటికి కనిపిస్తోంది కదా అని మనలో మనమే తర్కించుకుంటూ ఉంటాం. ఈ తర్కం కూడా మనస్సుకి ఉపయోగపడుతుంది. మనస్సును బుజ్జగించి జాగ్రత్తగా దారిలోకి తీసుకురావడానికి ఎప్పుడైతే నీ తర్కంలో యథార్థమైనటువంటి విషయాన్ని నువ్వు అంగీకరించుకుంటూ వెళ్ళావో మనస్సు దారిలో పడుతోందని నువ్వు అర్థం చేసుకోవచ్చు. అది కావాలి. అలాగే తర్కం ద్వారా, అలాగే నా ప్రతిమని ఆరాధించడం ద్వారా, అంటే మనస్సుకి నన్ను పరిచయం చేయాలి బాగా. ఇప్పుడు దాకా నువ్వు పరిచయం చేసింది ఎవరిని? నీ భార్య, పిల్లలు, భర్త, బంధువులు, స్నేహితులు, నీ పక్కింటి వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళు, నీ పైనింటి వాళ్ళు, నీ వెనకింటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పరిచయం చేసావు నువ్వు. కానీ నువ్వు ఇప్పటి నుంచి పరిచయం చేయవలసింది ఎవరిని? భగవంతుడు. అంటే నీకు మనస్సుకి పరిచయం లేనటువంటి వ్యక్తుల జోలికి అది వెళ్ళదు. అందుకనే కదా పరిచయమైనటువంటి విషయాల జోలికే మాటికి వెళ్తుంది. పరిచయం లేని వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళనటువంటి తత్వం కలిగిన వాళ్ళలాగా మనస్సు కూడా అక్కడికి తీసుకెళ్తే ఉండలేక పరుగులు ఎత్తూ ఉంటుంది.
పిల్లలు వస్తారు ఇల్లు బాగా అలవాటైన వాళ్ళు ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ వెళ్ళిపోదాం గొడవ చేస్తుంది. ఒరే నాన్న, ఎవరనుకుంటున్నావు, ఈ తాతగారి ఇల్లేరా, ఎవరిదో కాదు అని వాళ్ళకి బాగా పరిచయం చేయాలి. అలా పరిచయం చేయగా వాడికి మన వాళ్ళదే అనే భావన కలగాలి. ఇంతకుముందంతా వీళ్ళు ఇల్లు చూడలేదు వాడు, అందుకని వాడికి తెలియదు. అంటే అర్థం ఏంటి, మనస్సుకి సంబంధ జ్ఞానాన్ని తెలియచేయాలి. ఆయన రూపంతో మనకి ఆయన్ని ఆరాధన చేస్తూ ఆయనతో మనకున్నటువంటి సంబంధం ఏమిటో తెలియచేయాలి. ఇప్పటిదాకా నువ్వు ఇలాంటి అబద్ధపు సంబంధాలనే తెలియజేసావు మనస్సుకి. నిజంగా తల్లి కాని తల్లి, తండ్రి కాని తండ్రిని, అన్న కాని అన్నని, అక్క కాని అక్కని, భార్య కాని భార్యని, భర్త కాని భర్తని, వీళ్ళందరూ భర్త, భార్య, అక్క, చెల్లి అని నేర్పించావు. ఇవాళ నువ్వు తిప్పలు పడుతున్నావు. ఏం తిప్పలు పడుతున్నావు? నువ్వు ముందు చేసినటువంటి పొరపాటుని సరిచేసుకునే ప్రయత్నం. నీకు కూడా అప్పటిదాకా జ్ఞానం లేదు కనుక అప్పుడు ఏదో పొరపాటునో గ్రహపాటునో చేసేసావు, దాన్ని మళ్ళీ తల్ల కిందలో తపస్సు చేస్తున్నావు. ఇప్పుడు ఈ మనసుని మళ్ళీ దాన్ని అటువైపుకు లాక్కురావడానికి. అందుకని నువ్వు నా పరిచయం చేయాలి. ఆ మనసు నన్ను ఆరాధించడం చేయాలి. అందుకని నాకు సంబంధించినటువంటి కథలు వినాలి. ఆ విని 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 మనస్సుకి పరిచయం చేయాలి. ఎప్పుడైతే మనస్సుకి అది బాగా పరిచయం అయిందో, చేయిన తర్వాత దాని యొక్క దోషాలన్నీ ఎప్పుడైతే తెలిసాయో మనలోనే మనకి చూడండి, ఎప్పుడైనా ఒకదాని యొక్క దోషాలు గుణాలు తెలిసినప్పుడు వెంటనే తర్కంతో దోషాలను వదిలేస్తాం, గుణాలను పట్టుకుంటాం. అట్లా నెమ్మదిగా మనస్సు మనకు అనుకూలంగా ప్రవర్తించేలాగా దోషాలను వదిలేసి మంచిగా పట్టుకునే ప్రయత్నం చేయించాలి. మనస్సు గారు అని పిలుస్తారు. మనసు గారు, కొద్దిగా నా మాట వినండి. పెరుమాళ్ళని కొద్దిగా ఆలోచన చేయండి బాబు, ఎటో పరిగెట్టకండి ఆయన. అదన్నమాట, అది చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల ఈ విధమైనటువంటి రీతిలో మనస్సుని జాగ్రత్త పరుచుకోవాలి అంటున్నారు. సరే, తర్వాత యోగి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా ప్రమాదవశంలో తాను పరాకుగా ప్రమాదవశాత్తు యోగి అయినటువంటి వాడు నిందింపబడదగినటువంటి కర్మలు ఏవైనా ఆచరిస్తే, లోకం చేత నిందింపబడేటువంటి కర్మలు ఏవైనా యోగి అయినటువంటి వాడు ప్రమాదవశాత్తు చేస్తే దానివల్ల కలిగేటువంటి పాపం ఉంటుంది చూశారు. ఆ పాపాన్ని యోగం ద్వారానే పోగొట్టుకోవాలి. కానీ కృచ్ఛ్రమని, చాంద్రాయణమని చెప్పబడేటువంటి ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యకూడదు అని చెప్తున్నారు. యోగి అయినటువంటి వాడు తన వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని, దానివల్ల వచ్చే పాపాన్ని మళ్ళీ యోగం ద్వారానే పోగొట్టు అని చెప్తున్నారు. సరే, తర్వాత తన అధికారమైనటువంటి విషయాల యందు ఏకాగ్రంగా ఉండడమే గుణము అని పేరు. గుణం అంటే ఏమిటి? తన అధికార విషయంలో ఉండేటువంటి ఏకాగ్రతయే గుణం. తన అధికార విషయం, తన అధికారం కాని దాంట్లో ఏకాగ్రత ఉంటుంది. మనకు అధికార పరిధిలో లేనటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద ఏకాగ్ర చిత్తం ఉంటుంది, మన దాని మీద మనకు ఉండదు. ఇప్పుడు మన దేశంలో ఉన్న కర్మ అది. అది గుణం అంటే ఏమిటి యథార్థంగా అంటే తన అధికార విషయాల్లో ఉండేటువంటి ఏకాగ్రత. అయితే ఈ గుణదోష విధానం వల్ల కలిగినటువంటి సాంగత్యం ఏదైతే ఉన్నదో అది పరిహరించాలి. ఎందుకంటే కర్మలు సహజంగానే అశుద్ధాలు, శుద్ధమైనవి కావు, అనర్థాలకి మూలాలు.
నీకు కలిగేటువంటి దుఃఖాలన్నిటికీ అవే మూలాలు. అందువల్ల వీలున్నంత మటుకు కూడా ప్రవృత్తిని సంకోచపరచాలి, నివృత్తి మార్గంలోనే జీవించాలి. ప్రవృత్తి అంటే ఏమిటి? ఆ కర్మలో జీవించడం, ఆ కర్మని చేయడం. నివృత్తి అంటే ఏంటి? దాన్ని వదిలివేయడం. అట్లా ప్రవృత్తి నివృత్తి మార్గాలు. ఏమండి మీరు భగవంతుని ఆరాధన చేయట్లేదు, నేను నివృత్తి మార్గంలో ఉన్నానండి. స్వామివారు ప్రవచనం చెప్తూ ప్రవృత్తి మార్గంలో ఉండకూడదు, నివృత్తి మార్గంలో ఉన్నారు, ఉండాలని చెప్పారండి. మీరు ఆరాధన ఎందుకు చేయట్లేదండి? మీరు సంధ్యావందనాలు ఎందుకు మానేశారండి? నివృత్తి మార్గంలో ఉన్నాం. కానీ తినటానికి పడుకోవడానికి మాత్రం అక్కడ నివృత్తి మార్గం పనిచేయదు. సరే, ఇలాంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటేట, నా లీలా కథల యందు శ్రద్ధాయుక్తుడై ఉండాలి. కర్మల్లో ఉద్విగ్నుడైనటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో అతను విషయ వాసనా సమూహమైనటువంటి ఈ కర్మలన్నీ కూడా దుఃఖాత్మకము అని తెలుసుకోవాలి. ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేవే అని తెలుసుకోవాలి. అందువల్ల అతను దాన్ని విడిచిపెట్టేయాలి. కానీ ఆ దుఃఖాత్మకమైనటువంటి విషయాల్ని విడవలేకపోతే, దానికి ఆసక్తుడు గనక అయినట్లయితే ఆ విషయాలను వదలపెట్టలేకపోతున్నాడు. అలాంటప్పుడు పూర్తిగా నా మీద ప్రీతి కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నా భక్తి చేతనే అతనికి సర్వ విషయాల్లో సిద్ధి కలుగుతుందని విశ్వసించి బ్రతకాలి. నేను వదలలేకపోతున్నాను ఈ విషయాలు. ఇవి నన్ను వదలట్లేదో, నేను వాటిని వదలట్లేదో నాకు తెలియట్లేదు. కానీ మొత్తం మీద వదిలి మాత్రం పోవడం లేదు. ఎలా పోతాయో తెలియటం లేదు అని దుఃఖపడేవాడు ఉంటాడే, తన పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి, ఇదిగో ఆ ఉండేటువంటి భగవంతుని సంబంధమైనటువంటి భక్తి చేత ఈ సర్వ విషయాల యందు కూడా నాకు సిద్ధి కలుగుతుందని విశ్వసించి బ్రతకగలగా. ఏం పర్వాలేదు, ఏమొచ్చినా సరే నష్టం లేదు, ఈ విషయాలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా నాకేమీ పర్వాలేదు, నా కృష్ణుడు నాకున్నాడు అని విశ్వసించి బ్రతకాలి. మృత్యువే రాని ఆ అఘాసురుడి యొక్క నోట్లోకి వెళుతున్నప్పుడు గోపబాలురు ఏమనుకున్నారు? ఆయన చూసుకుంటాడు, ఏం పర్వాలేదు. విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం కనుక ఉన్నట్లయితే భగవంతుడి దర్శనం కూడా అవుతుందండి. యథార్థమై విశ్వాసం కావాలి. ఒకసారి ఒక పిల్లవాడు ఉన్నట్ట. ఆ పిల్లవాడిని రోజు కూడా తండ్రి స్కూల్కి తీసుకువెళ్ళేవాడు. ఒక పెద్ద అడవిలో నుంచి తీసుకెళ్ళేవాడు. అడవిలో నుంచి రోజు కూడా తండ్రి తీసుకెళ్ళేవాడు. కానీ పాపం తండ్రి పోయాడు. పోయిన తర్వాత పాపం అతనికి తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. అడవిలో ఒంటరిగా వెళ్ళాలంటే భయం. ఆ భయం చేత తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నాకు భయంగా ఉంది, అడవిలో నేను ఒక్కడిని వెళ్ళలేకపోతున్నానే, నాకు ఎవరైనా తోడు వస్తే బాగుంటుంది అని అడిగేవాట బాబు. పాపం తోడు ఎవరిని తెస్తుంది? అమ్మాయి ఎవరు లేరు అని చెప్తే భయపడతాడు, చదువు రాదు, వీడు వెళ్ళాడు. అందుకని నేను చెప్పిన చిన్న ఉపాయం, నీకేం పర్వాలేదు నాన్న, నువ్వు వెళ్ళు. ఆ అడవి దగ్గరికి ముందు ప్రవేశించేటప్పుడే, ఆ మొదల్లోనే నువ్వు ఒక్కసారి అన్నా కృష్ణ అని పిలు, వస్తాడు, నీ అన్న కృష్ణుడు వస్తాడు, తీసుకెళ్తాడని. బహుశా అక్కడ అన్న ఉన్నాడు అనుకున్నాడు బాబు, మనకి తెలియదు పిల్లవాడు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదల్లో ఉండగానే అన్నా కృష్ణ అని పిలిచాడు. ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడు, 3వ సారి పిలిచేటప్పటికే వచ్చాడు కృష్ణుడు పరిగెట్టు.
వచ్చావా, నేను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, దా నేను స్కూల్ దగ్గర వదిలిపెడతాను. పాఠశాల దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ బయలుదేరి వచ్చేప్పుడు మళ్ళీ అట్లా పిలిచేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోయి దింపేసి అడవి దాటించేసేసి వెళ్ళిపోయేవాడు. చాలా ఆశ్చర్యంగా నడుస్తుంది. నడుస్తుంటే ఆ స్కూల్ మాస్టర్కి సందేహం కలిగింది. ఏరా అబ్బాయి, నువ్వు రోజు ఒక్కడివే వస్తున్నావా? మీ నాన్నగారు తెచ్చేవారు కదా, మరి నువ్వు ఒక్కడివే వస్తున్నావు, అంత పెద్ద అడవిలో అలా బయలుదేరి వస్తున్నావు, అనేక రకాల మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నీకు భయం కలగట్లేదా అని అడిగారట గురువు గారు. అడిగితే నాకేం భయం లేదండి, మా అన్న వస్తున్నాడు కదా అన్నాడు. నీకు అన్న ఎవడున్నాడురా? మా అన్న కృష్ణుడు ఉన్నాడండి అని. మీ అన్న కృష్ణుడా అని అడిగా. అవునండి, మా అమ్మ చెప్పింది, ఒరే నన్న నువ్వు అక్కడికి వెళ్ళి అన్నా కృష్ణ అని పిలు, వస్తాడు కృష్ణుడు, అన్నయ్య నీకు తీసుకెళ్తాడు అన్నాడు. నిజంగానే అలా పిలుస్తున్నా అండి, నన్ను తీసుకెళ్తున్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడి నుంచి కూడా నన్ను దింపేస్తున్నాడు. వీడికి మతిపోయిందా నాకు పోయిందా అర్థం కాలేదు. ఇది అంత మటుకు నిజం అనుకున్నాడు. అనుకుని నిజంగానేనా నువ్వు చెప్తోంది? నిజంగానండి. అంటే ఎలా ఉంటాడు వాడు అన్నాడు. నల్లగా ఉంటాడండి, నెమలి పింఛం ఉందండి. అమ్మో వీడు చెప్పేది దేవుడేనే అనుకున్నాడు. పాపం వీడు చెప్పేది దేవుడేనే అర్థమైంది. అర్థమే అనుకున్నాడు పాపం. అతను అన్నాడు, ఇదిగా నిజంగానే కనిపిస్తున్నాడా నీకు? కనిపించడం ఏంటండి, నన్ను దింపేది ఆయనే, నన్ను చేపట్టుకుని మరి తెస్తున్నాడు. కబుర్లు కూడా చెప్తున్నాడు, ఎన్నెన్నో రకాలు నవ్విస్తుంటాడు, ఆడిస్తుంటాడు, పాడిస్తుంటాడు. నాకు అర్థం కాలేదు, నిజంగానే జరుగుతుందా, ఇదేదో తెలుసుకోవాలనుకున్నాడు. మరి నువ్వు నాకు మీ అన్నం చూపిస్తావా అన్నాడు. అయ్యో తప్పనిసరిగా చూపిస్తా అండి, నాతో పాటు రండి అన్నాడు. సరే పాప వచ్చాడు ఆ మాస్టర్ గారు కూడా. సరే అడవి దగ్గరికి వెళ్ళగానే అన్నా కృష్ణ అని పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. వీడేదో ఊరికే అబద్ధం చెప్పాడు వీడు అనుకొని గురువు గారు అన్నాడు, సర్లే కానీ నువ్వు వెళ్ళు, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. ఇదేమిటి ఇలా చేసాడేమిటి కృష్ణుడు, నేనేదో మా గురువు గారికి చూపిద్దాం అనుకుంటే అని చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ అసలు గట్టిగా కేకలేద్దాం కృష్ణుడిని మళ్ళీ గట్టిగా పిలిచాడు. పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇలా పనిచేసావు, మా గురువుగారిని తీసుకొచ్చాను, మా గురువుగారిని తెచ్చి ఆయన చూపిస్తావా అంటే చూపిస్తా అన్నాను, నువ్వు రాలేదు ఎందుకు, నువ్వు పిలవగానే రోజు వచ్చేవాడివి కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేసావు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, అన్న ఆలస్యం చేయలేదు రాబాయ్, నీకుండేటువంటి విశ్వాసాన్ని బట్టి నీకు దర్శనం ఇచ్చాను, నా మీద అతనికి ఇంకా అంత విశ్వాసం లేదు, అందువల్ల నేను అతనికి దర్శనం ఇవ్వలేదు. అది కావాలి. అందువల్ల ఆ విశ్వాసం అనేటువంటిది పరిపూర్ణంగా మనస్సులో చేరాలి. అందువల్ల ఎప్పుడైతే ఇవి అన్ని దుఃఖాలు కలిగిస్తాయని తెలుసుకొని వాటన్నిటినీ విడవడంలో అనాసక్తుడు కనుక అయినట్లయితే, ఆ విషయాల్ని వదలలేకపోతే, నా భక్తి చేతనే సర్వ విషయాలు కూడాను నా భక్తి అంటే నేను పరమాత్మను ఆశ్రయించాను కనుక ఆయనే చూసుకుంటాడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసంతో దృఢ నిశ్చయం కలిగి దుఃఖరూపమైనటువంటి విషయాల్ని అనుభవిస్తూ జీవించవచ్చు. కానీ వాటి మీద ప్రీతి మాత్రం లేనివాడు కావాలి. అంటే అవే పురుషార్థాలు అని మాత్రం విశ్వసించి ఉండకూడదు. వదలలేకపోతున్నాడు కనుక ఇది అంతే. అదిగో ఆ విధమైనటువంటి రీతిలో నేను అతన్ని రక్షిస్తాను. కానీ ప్రీతితో నన్ను మాత్రం ఆరాధన చేస్తూనే ఉండాలి. అతను నా మీద విశ్వాసం లేకపోతే అది పనిచేయదు, నా మీద ప్రీతి లేకపోతే పనిచేయదు. నా మీద ప్రీతి అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక నేను వాడికి ఉన్నటువంటి వీటన్నిటినీ తొలగించేస్తాను. వదులుకోలేకపోయినా వదిలించేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. అందువల్ల వెనక చెప్పబడినటువంటి భక్తి యోగం చేతనే నిరంతరం నన్ను ఆరాధించు,
ఆరాధించేటువంటి వాడు ఎవడైనా సరే లోకంలో ఉంటే అలాంటి వాడికి ఎప్పుడూ కూడాను అతని యొక్క హృదయంలో నేను నివసిస్తానన్నాడు. నేను ఉంటాను తప్పనిసరిగా. దానివల్ల అతని యొక్క హృదయంలో ఉండేటువంటి విషయ వాసనలన్నీ కూడాను నశించిపోతాయి. అందువల్ల ప్రధానంగా ఒకటే సూత్రం, మరి ఇంకేం లేదు. ఏవి మీరు నమ్మకండి, ఇది ఒకటి నమ్మండి. ఏమిటది? ఆయన్ని ప్రేమించడమే, ఆయన మీద ప్రీతి కలిగి జీవించడం. ఇది ఒక్కటి చాలు, మొత్తం సర్వాన్ని నాశనం చేసి పారేస్తుంది. ఇది ఒక్కటి ఫైనల్ అన్నమాట, తప్పించి ఇంకోటి లేదు. ఆ ప్రీతి ఎంత మటుకు వెళ్ళాలండి అని, నిజమే ప్రియమ ఉండాలి, ఎంత మటుకు వెళ్ళాలి? ఆ ప్రీతికి పరాకాష్ఠ ఏమిటి అంటే, ఆయన లేకపోతే నేను జీవించలేను అనేంత మటుకు వెళ్ళాలి. ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా నేను జీవించలేను. కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పేటప్పుడు గోపికల గురించి చెప్పి, రాత్రులందు ఆ పూర్ణిమ రాత్రుల్లో నాతో రోజు కూడా విహరించినటువంటి ఆ గోపికలందరూ కూడాను నేను మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క క్షణాన్ని ఒక్కొక్క యుగంలాగా భావించి జీవించారయ్యా. కొన్ని యుగాలైనా సరే ఆయనతో పాటు ఉన్నప్పుడు ఒక క్షణంలాగా గడిచిపోతుంది. కానీ ఆయన లేనప్పుడు ఆయన విరహం ఒక్క క్షణమైనా సరే యుగ యుగాలు అవుతుంది. ఇది రావాలి మనస్సు, అది ప్రీతి, పరమ ప్రీతి అంటే అది. ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా జీవించలేను, ఆయనతోటే నా జీవితం అనుకోగలగాలి. అది అన్నమాట ప్రీతి. అలా నన్ను ఆరాధిస్తూ ఆ ప్రీతిని పొంది ఉండాలి. అందువల్ల అలాంటి భావనే కనుక ఎవరికైతే ఉంటుందో మనస్సులో, అతని యొక్క హృదయంలో నేనే ఉంటాను, నేను అతని హృదయంలో నుంచి. అందుకనే ఆళ్వార్లు అంటారు చూడు, ఎప్పుడు ప్రవేశించావయ్యా నా హృదయంలోకి? చంపేస్తున్నావు, నా హృదయంలో ఉన్నావు, నీ మీద నాకు మనస్సులో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం కలిగించేటువంటి ఇతన్ని ఒక్కసారి నా కళ్ళతో చూడాలి అని తప్పిస్తున్నాను. ఇంత తప్పిస్తున్నావు, ముందుకి రావయ్యా, నాకు కనిపించవయ్యా అంటే కనిపించవు. ఎందుకు వచ్చావు మహాప్రభో నువ్వు నా హృదయంలోకి? ఏదో ఏడుస్తున్నాను లౌకికమైన విషయాలతో పడి, అవి కొట్టుకుంటూ నా జీవితం ఏదో గడుపుతూ ఉంటే నా హృదయంలోకి వచ్చి చేరావు. వచ్చిన దగ్గర నుంచి నువ్వు కనిపించవు, విలవిలలాడిపోతున్నాను నేను అన్నా. ఈయన ఆయన్ని ప్రేమించడం చేత వదలకుండా వచ్చి ఆయన హృదయంలో, నువ్వు పొమ్మని గెంటి వేసినా వెళ్ళడు. ఆయన నమ్మాళ్ళు వాళ్ళు అంటారు, పొమ్మని నేను గెంటి పారేస్తూ ఉంటే నా హృదయం దూలాలు పట్టుకొని వేళ్లాడతావే. ఇంకా ఏమిటా నా ఇల్లు దూలాలు పట్టుకొని వేళ్లాడతావు అన్నట్టుగా నా హృదయం దూలాలు పట్టుకొని వేళ్లాడతావే, నేను గెంటి పారేసినా కూడా వెళ్ళిపోమని వెళ్ళవే నువ్వు. ఒక్కసారి ఆయన మనస్సులో ప్రవేశించాడంటే అక్కడి నుంచి కదలడు. గుర్తుపెట్టుకోండి, ప్రవేశించడమే ఆలస్యం. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళడు. ఇంకా నేను వెళ్ళమనేటువంటి స్థితిలో నువ్వు మార్పు చెందినా కూడా నీ మార్పుని మారుస్తాడు. అదే 100 సార్లు చెప్తాను, నీలో అలాంటి భావాలు కలిగినా నేను పోగొట్టేస్తాను, నీ హృదయంలో నేను ఉంటాను కనుక. ఏ దోషాలు ఉన్నా సరే నేను దాన్ని తీసేస్తాను, కానీ నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను. ఇది పరమాత్మ యొక్క ప్రేమ. రావడం మాత్రమే ఆలస్యం అంతే. మన జీవితంలో మన మనస్సులోకి వచ్చి చేరడం మాత్రమే ఆలస్యం. అలా చేర్చుకోవడానికి ఆలస్యం చేస్తుంది కూడా మనమే. అదన్నమాట ఆయన యొక్క తత్వం. కనుక ఎప్పుడైతే నీ హృదయంలో నేను ప్రవేశించానో ఇంకా విషయాలన్నీ వాటంతట పోతాయి అని చెప్తూ భిద్యతే హృదయ గ్రంథి అనేటువంటి శ్లోకాన్ని కూడా ఇక్కడ చెప్పారు. సర్వాంతర్యామి అయినటువంటి
పరమాత్మ స్వరూపుడైనటువంటి నన్ను గనక ఒక్కసారి సాక్షాత్కరింప చేసుకున్నాడు అంటే, తన హృదయంలో స్థాపించుకున్నాడు అని అంటే, ఆ జీవుడి యొక్క అహంకారం పూర్తిగా నష్టమైపోతుంది. అతను ఎప్పుడూ తాను అహంకరించి బ్రతకడు, నేను అనేటువంటి భావనతోనే జీవించాడు. మనకి సంప్రదాయం నేర్పింది దాసుడు అని. ఆ మాట అయితే మనం అంటాం, కానీ నిజంగా చేష్టలో మాత్రం దాస్యం అనేటువంటిది ఉండదు. చేష్టలో అహంకారం ఉంటుంది, మాటలో మాత్రం దాసుడు 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 అంటాం. కానీ చేష్ట ఆ పదంకి తగినట్లుగా ఉండాలి. అది నిజంగా దాస్యం అండి. కనుక ఎప్పుడైతే ఆ జీవుడు తన యొక్క అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకోగలుగుతాడు, నన్ను స్థాపించుకోగలిగితే సర్వ సంశయాలు కూడా అతనిలో ఛిన్నమైపోతాయి, భిన్నమైపోతాయి. కర్మ రాశి అంతా కూడా అతనికి క్షయమైపోతుంది అని చెప్తున్నారు. అలాగే అందువల్ల నా మీద చిత్తం కలిగినటువంటి వాడివిక, నా మీద భక్తి కలిగినటువంటి వాడివిక. అలా నా మీద భక్తి కలిగి, నా మీద మనస్సు కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతనికి జ్ఞానం కానీ వైరాగ్యం కానీ ఈ లోకంలో శ్రేయస్సును కలిగించేటువంటి సాధనాలు కాలేవు అన్నాడు. అంటే ఏంటి? జ్ఞాన వైరాగ్యాలు ఈ లోకంలో మనం ఏమనుకుంటాం, జ్ఞానం కలిగితే వైరాగ్యం కలిగితే అవే మన శ్రేయస్సుకి సాధనాలు. అవి శ్రేయస్సు సాధనాలు కాలేవు. లోకంలో ఏవి కాలేవు. అదే మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య అనేదాన్ని. ఏవి ఉపాయాలు కావు, నేనే ఉపాయం. నీకు ఇప్పటిదాకా చెప్తున్నటువంటి ఏ సాధనాలు ఉపాయాలు కావు నన్ను పొందించడానికి, నేనే ఉపాయం అని చిట్ట చివరిలో చెప్పాడు అనుకోండి. అదే అందుకే చరమ శ్లోకం అని వచ్చింది, చరమ ఉపాయం కనుక. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ, తపస్సు, జ్ఞానం, వైరాగ్యం, యోగాభ్యాసం, దానం, ధర్మం, తీర్థయాత్రలు, వ్రతాలు మొదలైనటువంటి ఇతర సాధనాల చేత లభించేటువంటి దానిని నా భక్తుడు భక్తి యోగం చేతనే అనాయాసంగా పొందేస్తాడు, ఏ కష్టం పడకుండా. ఇవన్నీ కష్టసాధ్యాలే కదా. కర్మ చేయడం, తపస్సు, జ్ఞానం, వైరాగ్యం, యోగాభ్యాసం, దానం, ధర్మం, తీర్థయాత్రలు, వ్రతాలు, ఇవన్నీ ఇచ్చేటువంటి ఫలితాన్ని నా భక్తుడైనటువంటి వాడు నా మీద ఉండేటువంటి భక్తి చేత అనాయాసంగా వీటన్నిటిని పొందే. అవన్నీ ఆయాసంతో లభించేవి. కానీ ఇక్కడ భక్తి అనేటువంటి దాని చేత అన్నిటి ఫలాలు ఒకేసారి అనాయాసంగా పొందగలుగుతాడు. అతనికి ఎలాంటి కోరిక ఉండదు. ఒకవేళ అతను కనుక ఎప్పుడైనా కోరుకుంటే అతని స్వర్గం, మోక్షం, చివరికి నా ధామమైనటువంటి వైకుంఠం కూడా లభిస్తుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది. ఇది అది అని కూడా లేదు అతను. నా మీద భక్తి అనేటువంటిది ఒక్కటి ఉంటే, అది ప్రీతి, అత్యంతమైనటువంటి ప్రీతితో జీవిస్తే. కానీ నా భక్తుడు ఎప్పుడు కూడా కోరడు, ఏవి కూడా కోరడు. అతను నేను తప్ప ఇంకేం అవసరం లేదంటాడు. అందుకని ఇక్కడే చెప్తున్నాడు, నా యందు ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, ధీరులు, సాధువులు అయినటువంటి భక్తులు నా చేత ఇవ్వబడేటువంటి ఆత్యంతిక మోక్షాన్ని కూడా స్వీకరించరు, అక్కర్లేదంటారు. అవన్నీ కూడా తుచ్చాలని వదిలేస్తారు. నువ్వు ఒక్కడివే నాకు కావాలి అని పరమాత్మని మాత్రమే కోరుతాడు భక్తి అనేటువంటి కలిగినటువంటి వాడు. అందువల్ల రాగాది రహితులైనటువంటి వారు, రాగం మొదలైనటువంటివి ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటి మీద లేని వాళ్ళు, అంతటా సమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, నా మీద ఏకాంతమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, అలాగే మాయాతీతమైనటువంటి భగవద్ వస్తువు పొందినటువంటి వారు అయ్యేటువంటి భక్తులకి ఈ లోకంలో విధి నిషేధాలని చెప్పబడేటువంటి వేద వాక్యాల ద్వారా కలిగేటువంటి పుణ్య పాపాలతో ఎట్లాంటి సంబంధము ఉండదు. అంటే వాళ్ళకి పుణ్య పాపాలు ఏవి ఉండవు. రాగం లేకుండా జీవనం సాగించు,
అంతటా కూడా సమమైనటువంటి బుద్ధి కలిగి నా మీద ఏకాంతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళకి, మాయాతీతమైనటువంటి భగవద్వస్తువునైనటువంటి నన్నే ధరించగలిగి జీవించేటువంటి వాళ్ళకి విధి లేదు, నిషేధం. అందుకనే మనకి శాస్త్రం చెప్తుంది, అత్యంత భక్తియుక్తానాం న శాస్త్రం నైవ చక్రమః. అత్యంత భక్తియుక్తులైనటువంటి వాళ్ళకి, పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి రాగం కలిగినటువంటి వాళ్ళకి శాస్త్రముతో సంబంధం ఉండదు, కర్మలతోనూ సంబంధం, క్రమం, పద్ధతి, విధానం సంబంధం. వాళ్ళు ఎలా చేసినా, ఏ విధంగా చేసినా వాళ్ళ యొక్క సంకల్పాన్ని బట్టి అవే మారిపోయి వీళ్ళ యొక్క సంకల్పానికి అనుగుణంగా వస్తాయట. వాళ్ళు చేయలేదని వాళ్ళకి పాపం రావడం, ఇది పుణ్యం, ఏమీ సంబంధం. అందుకనే పుణ్యపాపాల మీద అసలు లక్ష్యమే ఉండదు వాళ్ళకి. భగవంతుణ్ణి ఆశ్రయించి బ్రతికేటువంటి వారికి ఎలాగైతే స్వర్గాది బ్రహ్మలోకాదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద లక్ష్యం ఉండదో, అలాగే ఈ విధమైనటువంటి వాటి మీద, పుణ్యపాపాల మీద, వీటి మీద కూడా లక్ష్యం అనేటువంటిది ఉండదు. ఏం పర్వాలేదు, ఏది వచ్చినా రానివుగాక. ఆయన పేరేంటి? అఘాసురుడు. అఘాసురుడు అంటే అర్థం ఏంటి? అఘం అంటే పాపం. ఆ పాపాలు అనేటువంటి వాడే అసురుడిలాగా వచ్చి మనని మింగడానికి ప్రయత్నం చేసినా భయపడడు అన్న. ఎందుకు భయపడ్డు? కృష్ణుడున్నాడు నాకు ఇంకేం అవసరం లేదు. ఆ రాణి ఏం పర్వాలేదు, వస్తే ఏమిటవుతుంది, అవే భంగపడిపోతాయి అనే ధైర్యంతో బతుకుతాడు. అదేనమాట కావాల్సింది. అందువల్ల అతనికి విధి నిషేధాల వల్ల కలిగేటువంటి పుణ్యపాపాలతో సంబంధమేమీ ఉండదు. నేను చెప్పినటువంటి ఈ జ్ఞాన, కర్మ, భక్తి మార్గాల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కాలము, మాయా మొదలైనటువంటి వాటికి సంబంధించకుండా ఉన్నటువంటిది, వాటికి అతీతంగా ఉన్నటువంటి నా వైకుంఠ ధామాన్నే వాళ్ళందరూ పొందుతారు. అలాంటి వాళ్ళే పరబ్రహ్మతత్వమైనటువంటి నన్ను పూర్తిగా తెలిసిన వారు అని చెప్పబడుతోంది అన్నాడు అని కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేసి ఇవాళకి ముగిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద,
జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.